సార్ 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 ఒక్క ఓకే సార్. ఒక్క నిమిషం మనం రైస్ సార్ ఒక్కసారి చూడండి సార్. రైట్ సార్ ఓకే. అన్న కొంచెం అనిల్ అన్న, అనిల్ భాయ్ కొంచెం ఇలా నెక్స్ట్ సార్ 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 తారకరి దేవిక అనిల్ అన్న కొంచెం ఇటు కాంతాల సాహితి రంగనమే ఏడయ్య రంగనమే కనకయ్య రస్మయ్య రాపోలు సౌజన్య రాపోలు సౌజన్య కాంసన్ రామలో సార్ లింగంపల్లి కనకమ్మ పూజ శ్రీనివాస్ అమ్మ అనుభవ కాలువ జగతల్లి బాబు జరిగే బొమ్మైలమూరు నెక్స్ట్ కాశీపేట్ నెక్స్ట్ కలెక్టర్ వెంకటేష్ తీసుకున్నా వీడియోనే అన్న. జిల్లా పరిశ్రమలు జాని జాని సామ్యపల్లె చింతలపల్లి సరోజన చూడండి ఉదయ్ ఇక్కడ సార్ 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 రైట్ సార్ ఓకే. గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో కొత్త ఫేర్ ప్రైస్ షాప్ రేషన్ షాప్ని ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారి జన్మదిన వేడుకలను కూడా జరుపుకోవడం జరిగింది. ఆయనకు ప్రజలందరి సమక్షంలో శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఫేర్ ప్రైస్ షాపులు మీ అందరికీ తెలుసు. ఏవైతే రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, ప్రజలు ఒకటి గమనించాలి. 1 కిలో బియ్యం మనం బయట కొంటే 60 రూపాయలు. ప్రజలు చాలా ఆలోచించక ముందు బియ్యం గురించి దొడ్డు బియ్యం తినలేక, అదేవిధంగా సన్న బియ్యం కొనుక్కోలేక ఆ వచ్చిన బియ్యాన్ని ఎవరికన్నా అమ్ముకొని గుడ్లకు గోదాములకు పెట్టే పరిస్థితి నుండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి బియ్యం ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం ఇస్తూ ఉన్నది. అంటే ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. 4 ఉంటే 4 6 28 కిలోలు ఇస్తూ ఉన్నాం. 24 ఇంటూ 60 రూపాయలు పెట్టుకున్నా కూడా 1200 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇది గమనించాలి ప్రజలు. ఏమొస్తుందని ఏదో చూసుకన్నా ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో రేషన్ సన్న బియ్యమే కానివ్వండి, అదేవిధంగా విద్యుత్తు ఏదైతే కరెంట్ ఇస్తున్నామో ప్రతి ఇంటికి ఎంత లేదన్నా 500లకు తక్కువ బిల్లు రాకపోయేది. మరి ఈరోజు పొద్దున్న లేస్తే బిల్లు సమస్య లేదు, కరెంటు సమస్య లేదు. మరి మీ అందరికి కూడా ఇస్తూ ఉన్నాం. మరి రైతుల గురించి రైతు బంధు ప్రభుత్వం ఖజానాలో ఎంత ఉన్నదో దానికి అంతకన్నా మించి పోలేకపోతుంది. విచ్చలవిడిగా 100 ఎకరాలకు ఇస్తలేము.
విచ్చలవిడిగా 50, 20, 30 ఎకరాలకు ఇస్తలేము. చిన్న సన్నకారు రైతుల ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశము వాళ్ళకు ఇవ్వడమే రైతు భరోసా యొక్క సంకల్పం అని చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవన్నీ ప్రజల కోసమే చేస్తాను, పేద ప్రజల కోసం. మరి కూలినాలి ప్రజల గురించి కూడా ప్రజలు ఆలోచించాలి. కాబట్టి ఏ సంక్షేమ పథకం తీసుకున్నా పేద ప్రజల కోసం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఈ రేషన్ షాప్ ద్వారా కొత్త రేషన్ షాప్ రావడం జరిగింది. దీని ద్వారా సన్న బియ్యం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.